ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ ఇప్పటికే అమెరికాని యూరప్ దేశాన్ని వణికిస్తున్నాయి. వైట్ కాలర్ జాబ్స్ ఇప్పటిదాకా లక్షలు డాలర్లు అక్కడ మన దగ్గర కోట్ల రూపాయల జీతాలు తీసుకుంటున్న వాళ్ళ ఉద్యోగాలు కోల్పోతా ఉంటే గిలగిలలాడిపోతున్నారు. దానికి ఆల్టర్నేటివ్ కూడా కనిపించటం లేదు. ఆ సమస్యని మరింత పెరగబోతోంది రాబోయే రోజుల్లో. 2026లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్రేక్ త్రూ ఇంకా రాబోతుందంట. కొత్త ఏఐ మోడల్స్ ఇంకా రాబోతున్నాయట. ఇవి 2x అంటే ఇప్పుడున్నటువంటి దానికి 2 రెట్లు క్యాపబుల్గా పనిచేస్తాయట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద $3 ట్రిలియన్ 2028 నాటికి చేరేటటువంటి పరిస్థితి ఉంది. ఏఐ డేటా సెంటర్స్ వచ్చేటప్పటికి 9 నుంచి 18 గిగావాట్ల పవర్ షార్టేజ్ దీనివల్ల అమెరికాలో రాబోతుందట. 81% కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొడక్ట్స్ మీదకే వెళ్ళిపోబోతున్నాయి అన్నటువంటిది అమెరికాలో వస్తున్నటువంటి నివేదికలు బేస్ చేసుకుని కనబడుతోంది.